హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియోలోని కర్బూజా పండుని జ్యూస్ చేస్తున్నాను. సో దీన్ని ఫస్ట్గా ఒక పండుని తీసుకొని మొత్తం పీలంతా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీలంతా తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి ఇలా 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ ఆ గుజ్జు మొత్తం తీసేసేయాలి. సో ఇలా మొత్తం తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ మాత్రమే జ్యూస్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే మాత్రము ఫ్రూట్ అంతా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ ఫ్రూట్స్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. సో ఈ పండు ఆల్రెడీ తీయగానే ఉంటుంది కాబట్టి షుగర్ అనేది చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పెట్టేసుకోవాలి. సో ఇంతేనండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జ్యూస్ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది క్వాంటిటీ కూడా అంత ఎక్కువగా వస్తుంది, అలాగే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా చేసేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగేయటమే. ఇందులోకి 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. సో ఓకేనండి, ఈరోజు మన వీడియో ఇంతే. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.